పౌర్ణమి సాయంవేళ కొలువు తీరిన మహాపౌర్ణమి కోటము అన్నారంటే కోటమి అనుకో కోటమి అంటే కోటము అంటే అందులోనే చాలా తేడా ఉంది. మనం వాడేస్తున్నాం ఈ మహాసభలో ఎత్తైన నుడికాపులు ఆటల పరిరక్షకులైన మీ అందరి సమక్షంలో కృష్ణకుమారి గారు, అందరపు హైమావతి గారు, నైనాల వాణిశ్రీ గారు, విజయ్ గారు, ఎంవి రామారావు గారు, సీనియర్ జర్నలిస్టు, ఇలాంటి పెద్ద పెద్ద రచయితల అందరి సమక్షంలో ఈరోజు ఒక గౌరవాన్ని నేను పొందే ఒక గొప్ప భాగ్యం నాకు కలుగుతున్నందుకు మీ అందరికీ నేను తెలుసుకొచ్చి ఈరోజు ఈ అరుగు మన తెలుగు మాటలు కొన్ని వాటర్లో తెస్తూ ఉంటే అలవాటు అవుతాయి. ఈ ఎత్తైనటువంటి అరుగు మీద మరి అధ్యక్షుడు ఏమన్నారండి, చాలా కళ్ళు. సో ఈ అరుగు మీద తలకన్నుగా కావాల్సినటువంటి పిల్లలు పుస్తకాలు చదువులు ఈ 3 సూత్రాల కోసం అదే పనిగా పెట్టుకుని కృషి చేస్తున్నటువంటి ఈ అర్థమైనటువంటి వ్యక్తి ఈనాటి సభాధ్యక్షులు శ్రీ గౌరవపల్లి కేశవరావు. ఇంకా మా మిత్రుడు సాంబశివరావు గారు చెప్పారు, ఇది వార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు అతిథి, అన్ని చూసుకుని డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చేవాడిని అతిథి అనకూడదు అని చెప్పారు. నిజమే, ఇది మనకి ఇంగ్లీష్ సాంప్రదాయంలో మనం సభలు నడుపుతున్నాం, కానీ భారతీయ సాంప్రదాయంలో మనం సభలు నడపట్లేదు. సో గెస్ట్ అనే పదం లేకపోతే చుట్టం అనే పదం సరైనటువంటి అర్థాలు, కానీ అతిథి అనే పదం ఈ సభకి వర్తించదు. మరి ముఖ్య అతిథిని ఏమనాలి తెలుగులో? చాలా ముఖ్యమైనది అయినా మనం ఒకటి వేళ్ళు అంటాం, మనం చాలా ముఖ్యమైనది చెప్పడానికి. సో ఈ మొత్తం సభకి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం ముఖ్యతిథిని మనం భావిస్తాము. కోకటి చుట్టము అంటే ముఖ్య అతిథి అనే పదానికి చక్కటి తెలుగు మాటగా నేను భావిస్తున్నాను. మనకి నిఘంటువు తీస్తే న్యాయం అన్న పదానికి తెలుగు నిఘంటువులో తన ఇష్టాన్ని పక్కన పెట్టి ఏది తక్కడానికి తోటానికి నిలుస్తుందో దాన్ని న్యాయం అంటారు. జడ్జి గారి ఇష్టంతో తీర్పులు ఇచ్చేస్తామంటే కుదరదు. సో తక్కానికి అది నిలబడాలి. సో మరి న్యాయమూర్తి సగముల తీర్పరి ఇలాంటి ముఖ్య తీర్పరిగా కూడా ఆయన పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీ ఏవి శారసాయి గారికి నేను తెలిసిన